విజయసాయిరెడ్డిని వివాదంలోకి లాగినటువంటి ఉదంతం, శాంతి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంబంధించిన ఉదంతంలో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. దేవాదాయ శాఖలో 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె మదన్మోహన్ అని చెప్పారు. సర్వీస్ రిజిస్టర్లో అదే నమోదు చేయించారు. గతేడాది జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు మదన్మోహన్ అనే రాశారు. కానీ ఈ నెల 17 నిర్వహించిన విలేకరుల సమస్యలో పి సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. విడాకులు తీసుకోకుండా 2 పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తన నియమావళికి విరుద్ధం. దీని మీద 15 రోజులకు సమాధానం చెప్పాలంటూ సస్పెన్షన్లో ఉన్న సహాయ కమిషనర్ కె శాంతికి ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణ తాకీదు జారీ చేశారు. ఆమె తీరుతో దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఆమె మీద కొత్తగా 6 అభియోగాలు నమోదు చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే శాంతిపై వివిధ ఆరోపణలు రావడంతో ఈ నెల 2ను సస్పెండ్ చేసి 9 అభియోగాలు నమోదు చేశారు. ఇటీవల ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలో సహాయ కమిషనర్గా ఉన్నప్పుడు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి కొత్తగా 6 అభియోగాలు మోపారు. వాటి ఆధారంగా ఇప్పుడు ఆమెని వివరణ ఇవ్వమని ఆదేశించారు.